దేహధారులమైన మనము దేవదేవుని ఏమని తెలుసుకొనేము? నర పశువులము నారాయణ తత్వమెరుగుటయ్యా. నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశము, జనన మరణాలు, పుణ్య పాపాలు ఆ భగవంతునికే ఎరుక. శరణాగతులము, మనలను శ్రీపతియే రక్షించుగాక. ఉంటావా నువ్వు? 12 గంటలకు ఓకే ఇప్పుడు 9 వెళ్దాం ఉండు. మనకి తిరుమలలో 365 పుణ్యతీర్థాలు ఉన్నట్టుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా 26 ఉన్నాయని, అందులో ప్రత్యేకంగా 14 తీర్థాలు చాలా విశేషంగా ఉంటాయని మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎన్నోసార్లు మనకు చెబుతూ ఉంటారు. అలాగే మన పద్మ పురాణం, అలాగే స్కంద పురాణం, ఇలాంటి పురాణాలలో ఈ కుమారధార తీర్థం గురించి చెప్పబడి ఉంది. అంటే ఇక్కడ స్వామివారు తారకాసుర వధ తరువాత ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఆయన యొక్క శివభక్తుడైనటువంటి తారకాసురుణ్ణి సంహరించిన పాతకాన్ని పోగొట్టుకున్నాడు. తరువాత ఇక్కడ కొంతకాలం తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు ఒక బ్రాహ్మణుడికి ఈ తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత ఆయనకి కుమారుడు అనగా యుక్త వయస్సుని స్వామివారు ప్రసాదించారు. కాబట్టి ఇటువంటి తీర్థము అనగా మాఘమాసము, అలాగే పౌర్ణమి రోజు, మఖా నక్షత్రం పౌర్ణమి రోజు ఇక్కడ మధ్యాహ్న కాలంలో స్నానం చేసిన వారికి స్వామివారు యవ్వనము అలాగే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. సాలే ಅದು ಈ ಪಕ್ಕ ಊಟ ಓಡ್ತಾ ఉంది గంగమ్మ రాయి శిల పెట్టి దానికి కట్టారు. మమ్మల్ని తిట్టుకుంటూ ఉంటే తిట్టేవాళ్ళు ఎందుకుందమ్మా, మీరు ఎట్లా మంచి వాళ్ళు ఉంటారు. లేదు చాలా బాగా అరేంజ్ చేశారు. అసలు ఎప్పుడు డ్యూటీలో ఎన్ని గంటల నుంచి ఉన్నారు వాళ్ళు పాపం. ఆ పక్క ఒక్కటి ఆ పక్క ఒక్కటి లాగా ఉంది రాదా ఇప్పుడు.
హై బజరంగ బలి ఈజీగా రాదా అని